శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు తన సందేశంగా బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఓటములు ఎదురవుతున్న నీకు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడే ఇది విని తెలుసుకో తల్లి. నిర్లక్ష్యంగా ఉండకమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో ఎవరైతే ప్రతిరోజు కూడా ఓటములతో సతమతమవుతూ ఉన్నారో, గెలుపు వస్తుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారో, ఆ బిడ్డలందరికీ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని బాబాగారు అందిస్తూ ఉన్నారు. వారికి ఒక బంగారం లాంటి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆ అవకాశం ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఆ ఓటములన్నీ కూడా ఇక మీకు గుర్తు రావండి. అంత గొప్ప విజయాన్ని మీరు సాధిస్తారు. అందుకే కొంచెం శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో వినండి. మనకు కావలసిన అవకాశాలన్నీ మన ముందే ఉంటాయండి. బాబాగారు మన ముందే సృష్టించి పెడతారు. కేవలం మనం వాటిని కనుక్కోవాలంతే. అవన్నీ మనం తెలుసుకోలేక ప్రతిరోజు కూడా ఏదో ఒక ఓటమితో ఇంటికి వస్తూ ఉంటాం. అదే ఆలోచిస్తూ నిద్రిస్తూ ఉంటాం. ప్రశాంతతను దూరం చేసుకుంటూ ఉంటాం. అలాంటి అవసరమే లేదండి. బాబాగారు తన బిడ్డల కోసం నిరంతరం ఏదో ఒక మార్గం చూపిస్తూనే ఉంటారు. నిరంతరం మా తండ్రి మన గురించి ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు ఎక్కడ తప్పటడుగేస్తారో, ఎక్కడ చెడు మార్గాన్ని ఎంచుకుంటారో, ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని మనకంటే ఎక్కువగా ఆ తండ్రి మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మనకు కావలసినవన్నీ కూడా ఎక్కడో ఉండవండి, మన చుట్టూనే ఉంటాయి. మన చుట్టూనే పెడతారు ఆ తండ్రి. వీళ్ళు కనుక్కొని ఆ మార్గాన్ని ఎంచుకొని, లేదంటే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అని కేవలం మనం జాగ్రత్తగా ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఆలోచిస్తే పరిష్కారాలన్నీ కూడా మన చుట్టూనే ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు చెప్పినట్టుగా అవకాశాలు ఎన్నెన్నో ఇస్తారండి. ఈ అవకాశం చేజార్చుకున్నాం, మరొక అవకాశాన్ని ఇస్తారు. అది చేజార్చుకున్నాం, ఇంకొక అవకాశాన్ని ఇస్తారు. ఇలా ఒక్కొక్క అవకాశాన్ని తన బిడ్డలు గెలిచేంత వరకు ఇస్తూనే ఉంటారు. కానీ అవకాశాలు ఎన్నైనా రావచ్చు, కానీ సమయం రాదు కదా అండి. అందుకే ఇచ్చిన మొదటి అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు జీవితంలో ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతారు. అంటే మన కోరికలకు అంతం అనేది ఉండదండి. ఈరోజు ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే అది సాధించిన తర్వాత ఇంకొంచెం ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అది తప్పు కాదు. ప్రతి ఒక్కరూ అలా ప్రయత్నించాలి. కానీ ఇచ్చిన దానితో ముందు సంతృప్తి పడాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మనకు చెప్పినట్లుగా బాబాగారు ఎన్నెన్నో అవకాశాలు ప్రసాదిస్తూ ఉంటారు. కానీ మొదటి అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి చాలా సమయం కలిసి వస్తుంది. మరొక లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని తర్వాత ఇంకొక లక్ష్యాన్ని చేరుకోవడానికి అలాంటి వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటారు. అందుకే వచ్చేటువంటి చివరి అవకాశం కోసం కాదు, బాబాగారు ప్రసాదించేటువంటి మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి బిడ్డ కూడా ప్రయత్నం చేయాలి. అయితే ఈరోజు బాబాగారు చెప్పినట్టు అవకాశం ఎలా వస్తుందో, అయితే మనకు వచ్చిన అవకాశాలు ఎన్నున్నాయో దానిని ఏ విధంగా మనం చేజార్చుకున్నామో, ఇక మీదట అలాంటి అవాంతరాలు ఎదురైతే వాటి నుంచి తప్పించుకొని మనకొచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇవాళన్నీ కూడా మనకు చెప్పబోతున్నారండి బాబాగారు. వాటన్నింటినీ తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈ సమస్యల నుంచి బయటపడిపోవచ్చు. ఎదుగుతారండి. ప్రతి ఒక్కరూ ఎదుగుతారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. మీరు నిరుత్సాహపడద్దు. ఎవ్వరూ మీతో లేరని, మీకు ఎవ్వరూ సహాయం చేయటం లేదని మీరు ఆలోచించవద్దు, దిగులు చెందవద్దు. ఆ తండ్రి మనకు తోడుగా ఉంటారు. మనం గెలిచేంత వరకు కూడా ఆ తండ్రి మన చెయ్యి వదలరండి. మీరు అధైర్యంగా ఉండొద్దు, భయపడకండి, ధైర్యంగా ఉండండి. మనల్ని నడిపించుకొని చక్కటి మార్గంలో తీసుకువెళ్ళే బాధ్యత సాక్షాత్తు ఆ జగత్తునే నడిపించేటువంటి సాయినాథునిది. ఆ తండ్రి బిడ్డలమ్మను మనం భయపడకూడదు. ధైర్యంగా బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారో, అవకాశాలు ఏ విధంగా వస్తాయనుకుంటున్నారో, ఆ అవకాశాలని మనం ఏ విధంగా చేజార్చుకుంటున్నామో ఇవన్నీ తెలుసుకొని ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా మనకు బాబాగారు ప్రసాదించినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అంచెలంచెలుగా ఎదగాలి. అయితే బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో విందామా?
ఈ విధంగా బాబాగారు అంటూ ఉన్నారండి. బిడ్డ, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కాస్త కష్టంగా ఉన్నా సరే ఎదిరించి నిలబడాలమ్మా. అలా కాకుండా భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు? అలా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే కదా జీవితం విలువ, కష్టాల విలువ, మనుషుల విలువ కూడా తెలుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరి విలువ తెలుసుకొస్తుంది. అప్పుడు నీకే తెలియకుండా నీకు ధైర్యం వస్తుందమ్మా. నీ బాబా మాటలు అర్థమవుతున్నాయా తల్లి? కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా విను, అంతా నీకే తెలుస్తుంది. చూడమ్మా, చదువు ఉంటేనే కదా డబ్బు వస్తుంది, కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. నువ్వు మంచిగా ఉండటం వలన అందరూ నీ గురించి తెలుసుకొని నీతో పాటే ఉంటారు. ఇదంతా కలిస్తేనే నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో ఇవన్నీ ఉండాలి తల్లి. అదే జీవితం అంటే. కాబట్టి కష్టమైనా సరే నువ్వు అన్ని విలువలు తెలుసుకోవాలి. దేనిని కూడా అలక్ష్యం చేయకు. నాకేంటిలే అన్నీ ఉన్నాయి అని అశ్రద్ధ మాత్రం చేయకమ్మా. అహంకారం, గర్వం అస్సలు నీ దగ్గరకు కూడా రానివ్వకు. నీకొక విషయం చెప్పనా? సమయానికి తగ్గట్టు నడుచుకోవడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని నువ్వు అలవరుచుకోవాలి. కొన్ని సమయాల్లో నీకు కోపం వస్తే ఆ కోపాన్ని అదుపు చేసుకొని మౌనంగా ఉంటే నీ ఆలోచన శక్తి పెరుగుతుంది. అలా కాకుండా కోపంలో, ద్వేషంతో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి సరిగ్గా ఉండవు బిడ్డ. కాబట్టి కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం నేర్చుకో. ఆ మౌనం నీకు ఎంతో సహాయపడుతుందమ్మా. కోపంలో ఒక మాట అని వారి ముందు చెడు అవ్వకు. చూడు తల్లి, నీకు ఎంత కోపం వచ్చినా సరే ఆ క్షణం దానిని దిగమింగుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకో. ఏంటి బాబా, నా తప్పు లేకపోయినా నన్ను కమ్ముగా వెళ్ళమంటున్నారా, కోపం తెచ్చుకోవద్దంటున్నారా అనే ఆలోచన కూడా నీ మనసులో రావచ్చు. కానీ తల్లి, నేను ఒక్క విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఆ ఒక్క క్షణం నీ కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళిపోవడం ద్వారా నువ్వు ఆ రోజంతా కూడా ఆ విషయాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే వాగ్వాదానికి దిగుతావో నీ సమయంతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోతావమ్మా. ఇది నా బిడ్డ మంచి కోసమే నేను చెబుతున్నాను. ఎక్కడ మౌనంగా ఉండాలో ముందు తెలుసుకోవాలి. కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అవుతుందని తెలుసుకో. కొన్ని సందర్భాలలో మౌనమే జవాబు అవుతుందని గుర్తించుకో. అందుకే తల్లి, ఈ మౌనం నీకు చాలా ప్రశాంతతను కలిగిస్తుంది. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. మాట్లాడకూడని దగ్గర తప్పకుండా మౌనం వహించాల్సిందే. నీకు మరొక విషయం చెబుతాను తల్లి. నీకైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే నీ కష్ట సమయం ఒక్కటే దారి. ఆ సమయం రాగానే భయపడుతూ కూర్చోకు. భయం వేస్తే ధైర్యాన్ని తెచ్చుకో. బాధ వేస్తే ఓదార్పు కూడా నువ్వే ఇచ్చుకో. ఎందుకంటే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఎవ్వరూ ఉండరమ్మా, నువ్వు తప్ప. నీకు నువ్వు ఎప్పుడూ తోడుగా ఉంటావు. అందుకే నిన్ను నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవాలి. నీ ధైర్యాన్ని నువ్వే చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఒకరి సాయం కోసం ఎదురు చూస్తూ ఉండకు తల్లి. నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుకో. అప్పుడే నువ్వు విజయం సాధించినట్లు. చూడమ్మా, జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు, దానికి తగ్గట్లు మనుషులు చేసే మోసాల వలనే అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలంటే అన్నింటినీ నువ్వు ఎదుర్కోక తప్పదు. సమస్య రాగానే బాధపడుతూ కూర్చోకు బిడ్డ.
ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, పరిష్కారం ఏంటి అని మాత్రమే ఆలోచించు. అప్పుడు మాత్రమే ఈ తండ్రి చూపించిన మార్గాన్ని నువ్వు చూడగలవు. నేను చూపించిన పరిష్కార మార్గాన్ని నువ్వు చూడాలంటే నువ్వు వాటి కోసం వెతకాలి కదా తల్లి. అలా కాకుండా సమస్యను చూసి బాధపడుతూ కూర్చుంటే నేను నీకు ఏ సమస్యకు ఏ పరిష్కారం చూపించాలన్నా నువ్వు ఎలా చూడగలవు? అర్థమవుతుందా? నేను చూపించే మార్గం నీ కంటపడాలంటే నువ్వు ఆ మార్గం కోసం వెతకాలి. అప్పుడు మాత్రమే సరైన మార్గం నీకు కనిపిస్తుంది. నా బిడ్డలను ఎప్పుడూ నేను కష్టాలలో విడిచిపెట్టను తల్లి. పరిష్కారం చూపిస్తూనే ఉంటాను, సరైన మార్గాన్ని నిర్దేశిస్తూనే ఉంటాను. ఎవరైతే వాటి కోసం నిరంతరం వెతుకుతూ ఉంటారో వారికి తప్పకుండా ఆ మార్గాలు కనిపిస్తాయి. ఇకపైనైనా ఎప్పుడూ భయపడకుండా సమస్యలకు పరిష్కారం వెతుకు. చక్కటి పరిష్కారాన్ని నేను నీ కోసం పంపిస్తానమ్మా. వదులుకోవద్దు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళు. చూడమ్మా, జీవితంలో వచ్చే కొన్ని కష్టాలు నీ మంచి కోరే వస్తాయని తెలుసుకో. అర్థం కాలేదా? ఎందుకంటే ఆ కష్టాలే నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయి, మంచి వ్యక్తులకు దగ్గర చేస్తాయి. నీవారు ఎవరు, నీ కోసం నిలబడేవారు ఎవరు నీకు అర్థమయ్యేలా చేస్తాయి తల్లి. కాబట్టి ఏం జరిగినా సరే నీ మంచికే అని అనుకోవటం నేర్చుకో. అప్పుడు జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఈ ప్రపంచంలో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వారందరూ ఎలా ఉన్నారో తెలుసా తల్లి? నీ ముందు నీతులు చెబుతూ నీ వెనుక కోతులు తీస్తూ ఉంటారు. జాగ్రత్తమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే నిన్ను ఎక్కువ పొగుడుతూ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారంటే వారికి నీ నుంచి ఏదో కావాలని అర్థం, ఏదో లాభాపేక్ష ఆశిస్తున్నారని అర్థం తల్లి. నీతో వారికి పని ఉంది అని తెలుసుకో. అంతేకాని వారికి నీపై ప్రేమ ఉన్నట్లు కాదు. అందరినీ అలా అనుకోకు. జీవితంలో ఈ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకో బిడ్డ. నీ బాబా చెబుతున్న ఈ 3 విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు. అందులో మొదటిది, ఇతరులను ఏమీ అడగవద్దు. రెండవది, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఎవరి మీద ఆధారపడవద్దు. అలా నువ్వు ఆధారపడటం వలన నీ పనులన్నీ ఆలస్యమవుతాయి తల్లి. అలా నువ్వు ఆధారపడటం వల్ల నీ శక్తిని మొత్తం నువ్వు కోల్పోతావు. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేసే అవకాశం ఉందమ్మా. ఆ సమయంలో నువ్వే బాధపడాల్సి వస్తుంది తల్లి. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను బిడ్డ. అందుకే ఈ హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. ఇక 3వ విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. అదేంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. ఈ క్షణం మాత్రమే మీది. నిన్న అనేది తీరిపోయిన రుణం బిడ్డ. ఇక రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం. అలా దేవుడు ఇచ్చే వరం కోసం మాత్రమే ఎదురు చూడాలి, కానీ గతం గురించి ఆలోచించకు. జరిగిపోయింది మర్చిపో. జరగాల్సింది అంతా మంచే జరగాలని కోరుకో. నీకంతా మంచే జరుగుతుంది. చూడు తల్లి, ద్వేషం నిండిన మనసుతో చూస్తే నెలవంకలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. అదే ప్రశాంతంగా చూస్తే అమావాస్య కూడా అద్భుతంగా ఉంటుంది తల్లి. కాబట్టి మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. ధైర్యంగా ఉండు బిడ్డ. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ సందేశాన్ని అందించడం జరిగిందండి. దీనిలో ఎన్నో శుభవార్తలు ఉన్నాయి. మనం ఎక్కడ తప్పు చేస్తామో తెలుసుకోవచ్చు, ఏ విధంగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలో తెలుసుకోవచ్చు,
ఈ సందేశంలో ప్రతి ఒక్కటి బాబా గారు పూసగుచ్చినట్టు చెప్పారండి. మరొక్కసారి ఈ సందేశాన్ని వినండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చుట్టూ ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీకే కనిపిస్తాయి. మీరు ఏ విధంగా జీవించాలో బాబా గారే దిశానిర్దేశం చేస్తారు. మీకు బాబా గారు ఏ విధంగా సహాయపడతారో కూడా ఆ తండ్రి చెబుతున్నారు. మరొక్కసారి శ్రద్ధగా బాబా గారి మాటలు వినండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి శుభమే జరుగుతుందండి. వారనుకున్న ప్రతిదీ నెరవేరుతుంది. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.